హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం రీసెంట్ కంటెంట్ ఇష్యూ వచ్చింది, అప్పీల్ వీడియో అనేది చేయబోతున్నామండి. ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత రీసెంట్ కంటెంట్ వచ్చింది, ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్ని సాల్వ్ అనేది చేసేసాను. స్టార్ట్ అప్పీల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసుకున్న తర్వాత వీడియో మీరు మేక్ చేయాల్సి వస్తుంది. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మేక్ చేసి క్లియర్గా మీ వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారో అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో అన్లిస్టెడ్లో పెట్టేసి వీడియో యూఆర్ఎల్ తీసుకొచ్చి వీడియో యూఆర్ఎల్ ప్లేస్లో కాపీ చేసి పేస్ట్ చేసేసి సబ్మిట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో వీడియో అనేది నేను ఆల్రెడీ మేక్ అనేది చేసుకున్నాను. క్రియేట్ ఆప్షన్ ఉంటుంది పైన, క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీరు వీడియో క్రియేట్ చేసిన తర్వాత అప్లోడ్ ఆప్షన్ ఇచ్చిన క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసే ముందు మీ ఛానల్లో ఎటువంటి వీడియోస్ అనేవి డిలీట్ అనేది చేయకూడదు. సో వీడియో టైటిల్ వచ్చేసి అప్పీల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో నేమ్ వేరే ఉంటే రిమూవ్ చేసేసి ఇప్పుడు నేను డిఫాల్ట్గా నేమ్ అనేది ఇచ్చారు, డిఫాల్ట్ వచ్చేసి రిమూవ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఇవ్వకండి. తర్వాత టైటిల్లో వచ్చేసి అప్పీల్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు నేను అప్పీల్ అని టైప్ చేసుకుంటా. సో అప్పీల్ అని టైప్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ ఎటువంటి ఇవ్వకండి. తర్వాత వీడియో ఎలిమెంట్స్లను ఏ ఒకటి ప్లేస్ చేయకండి. టెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత విజిబిలిటీలో అన్లిస్టెడ్లో పెట్టేసి మనం వీడియో యూఆర్ఎల్ కాపీ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనకు వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంది. సో విజిబిలిటీలో చూసారంటే అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి, పబ్లిక్ అనేది చేయకూడదు. సో వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి. 100% కంప్లీట్ అయిన తర్వాత HDHD కంప్లీట్ అయిన తర్వాత వీడియో యూఆర్ఎల్ కాపీ చేసేసుకొని మనం అప్లోడ్ అనేది చేసాం. ఇప్పుడు చూడండి అప్లోడ్ అనేది అయింది, కంప్లీట్ అయింది. వీడియో యూఆర్ఎల్ కాపీ చేసుకొని సేవ్ ఇచ్చేయండి. సేవ్ ఇచ్చేసిన తర్వాత మీకు పాపప్ అనేది షో అవుతుంది. ఇప్పుడు సేవ్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే పాపప్ అనేది వస్తుంది. ఒకసారి లింక్ కాపీ చేసారో లేదో చూసుకొని, లేదంటే వీడియోలోకి వెళ్ళి కూడా మీరు లింక్ అనేది కాపీ అనేది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కాపీ చేశాను కాబట్టి పాపప్లో షో అవుతుంది. ఇక్కడ కూడా మీరు వీడియో లింక్ కాపీ అనేది చేసుకోవచ్చు. క్లోజ్ ఆప్షన్ ఇచ్చేసి ఈ పాపప్ను కూడా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ అప్పీల్ పైన క్లిక్ చేద్దాం. స్టార్ట్ అప్పీల్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత యూఆర్ఎల్ పేస్ట్ అనేది చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్పీల్ అనేది వెళ్ళిపోతుంది. 14 రోజుల దాకా వెయిట్ చేయండి అని వస్తుంది. సో వెయిట్ అనేది చేయండి. మ్యాక్సిమం 24 అవర్స్లో మీకు డౌన్లోడ్ అవుతుంది. సో అప్పీల్ వచ్చేసి 30 సెకండ్ యూఆర్ఎల్ అనేది ప్లేస్ అనేది చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి యువర్ అప్పీల్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ అని వచ్చింది. సో నా సైడ్ నుంచి సాల్వ్ చేసి ఇవ్వమంటే ఖచ్చితంగా చెక్ చేసి అవుతుందా లేదని చూసేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి సాల్వ్ అనేది చేయిస్తానండి. సో పెయిడ్ సర్వీస్ అనేది అప్లికబుల్ అవుతుంది. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అబౌట్ సెక్షన్ ఇచ్చాను, ఛానల్ బ్యానర్లో ఇచ్చాను. అందులో మీరు తీసుకోవచ్చు, మెసేజ్ అనేది చేయవచ్చు. ఇప్పుడు 24 అవర్స్ లోపే మనం చెక్ చేసి చూద్దాం. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. చూడండి మనకు కంగ్రాచులేషన్ అని వచ్చేసింది. యువర్ నవ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చేసింది. లెట్స్ గో ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మనకు ఎర్న్ ఆప్షన్కి వస్తుంది. సో ఎర్న్ ఆప్షన్కి వచ్చిన తర్వాత చూడండి లోడ్ అవుతుంది. సో అప్పీల్ అనేది మనకు సక్సెస్ఫుల్గా వచ్చేసింది. మోనిటైజేషన్ అనేది డిస్మిస్ ఇచ్చేసి ఇక్కడ మనం డాలర్ సింబల్ కావచ్చు అన్నీ మనం ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తారు కదా, సో అప్పీల్ అనేది చేసాం. ఛానల్లో ఉన్న ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేసి క్లియర్ చేసి వెయిట్ చేసాం. 24 అవర్స్ లోపే మనకు మానిటైజేషన్ అనేది వచ్చేసింది. గెట్ స్టార్టెడ్ నుంచి ఇచ్చిన తర్వాత ఫీచర్స్ అన్నీ అన్లాక్ అనేది చేద్దాం. వాచ్ పేజ్ యాడ్స్ వచ్చేసి టర్న్ ఆన్ చేద్దాం. టర్మ్స్ అండ్ కండిషన్ వచ్చేసి యాక్సెప్ట్ చేద్దాం. టిక్ చేసి యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఇచ్చేయండి. పాపప్ ఓపెన్ అవుతుంది. ఇంకొక పాపప్, ఈ పాపప్లో వచ్చేసి రివ్యూ యువర్ యాడ్ డిఫాల్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇచ్చేయండి. ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ మానిటైజేషన్ ఆల్ ఇచ్చేయండి, అన్ని మానిటైజేషన్ అనేది అవుతుంది. తర్వాత షార్ట్స్ వీడియో యాడ్స్ వచ్చేసి మనం ఎనేబుల్ చేయాలి కాబట్టి షార్ట్ వీడియో యాడ్స్లో వచ్చేసి టర్న్ ఆన్ ఇవ్వండి. టర్న్ ఆన్ ఇచ్చిన తర్వాత స్క్రోల్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత అన్ని ఫీచర్స్ మీకు ఎనేబుల్ అనేది అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, సో అప్పీల్ చేసాం, మానిటైజేషన్ అనేది వచ్చింది ఛానల్లో. అని అంటే రీఅప్లై వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ముందుగానే క్లియర్గా అన్నీ చూసేసి అప్పీల్ చేస్తే మానిటైజేషన్ అనేది తీసుకురావచ్చండి. ఇప్పుడు చూసారు కదా, అన్ని ఫీచర్స్ ఎనేబుల్ అయ్యాయి, అప్పీల్ చేసాం. సో రీఅప్లై దాకా వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు మనం. ఇప్పుడు చూసారు కదా క్లియర్గా, సో మానిటైజేషన్ తీసుకోవచ్చాం. నా వాట్సాప్ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, బ్యానర్లో ఇచ్చాను, అబౌట్ సెక్షన్లో ఇచ్చాను. మెసేజ్ అనేది చేయండి. కాల్ అనేది డైరెక్ట్గా చేయగానే నేను అటెండ్ అనేది చేయను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.